వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్గో ట్రేడింగ్ మరియు దాని స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. సో, ఆల్గో ట్రేడింగ్ అనగానే ఆటోమేటెడ్‌గా ట్రేడింగ్ చేస్తుంది. సో, మనకు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవాలి? నెలకెంత డబ్బులొస్తాయి? రోజు మనం ప్రాఫిట్‌లో ఉంటామా? ఇలాంటి క్వెషన్స్ అనేది మన మైండ్‌లో మెదులుతూ ఉంటుంది. సో, ఇక్కడ నేను చూపించేదేంటంటే ఒక స్ట్రాటజీ, దాని పర్ఫార్మెన్స్ లాస్ట్ 1 ఇయర్‌గా ఎలా ఉంది? సో, ఇక్కడొచ్చేసి ఏంటిదంటే, మనం ఎప్పుడు గూడా ఒక స్ట్రాటజీని ఆటోమేషన్ చేసే ముందు, ఆ స్ట్రాటజీని పర్ఫార్మెన్స్‌ను మనం చూడాలి. సో, పర్ఫార్మెన్స్ మనం చూడాలి అంటే, ఆ స్ట్రాటజీని ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేసుకోవాల్సిందే. సో, బ్యాక్ టెస్ట్‌లో ఇచ్చే డబ్బులు రియాలిటీగా ట్రేడింగ్ అకౌంట్‌లో ఇస్తాయా? అనేది చాలా మందికి మెదిలే ప్రశ్న. కానీ, మనం బ్యాక్ టెస్ట్ చేసే విధానం ఏంటి? సో, ఆ బ్యాక్ టెస్ట్‌ని ట్రేడింగ్‌కి రాకపోవడానికి గల కారణాలేంటి అనేది మనం ఏదైనా ఒక స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసే ముందే తెలుస్తుంది. ఎందుకంటే అందులో యూజ్ చేసే కండిషన్స్, ట్రేడ్స్, దాని డ్రాడౌను వీటితో పాటుగా మనకు రియల్ ట్రేడింగ్ అనేది తెలుస్తుంది. సో, మన స్ట్రాటజీలో ఎప్పుడైతే డ్రాడౌన్ తక్కువగా ఉంది, రిస్క్ మినిమైజ్ ఉంది అనంటే, రియల్ ట్రేడింగ్‌లో మనం కంపేర్ చేసినప్పుడు కూడా మనకు సేమ్ ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో, మనము మన స్ట్రాటజీ గురించి డిస్కషన్ చేసుకుందాం. సో, ఈ స్ట్రాటజీ వచ్చేసి వెరీ సింపుల్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇండెక్స్ పైన బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తున్నాను. సో, మీరు కూడా ఎప్పుడు ఏ స్ట్రాటజీ డిజైన్ చేసుకున్నా ఈ విధంగా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. దాని పర్ఫార్మెన్స్ ఏముంది? ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి? నెలకెన్ని ట్రేడ్స్ వచ్చాయి? సంవత్సరంలో ఎన్ని ట్రేడ్స్ పడుతున్నాయి? నెలకెంత ప్రాఫిట్ వస్తుంది? అదేవిధంగా సంవత్సరానికి ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఇలా ప్రతిదీ మనం చెక్ చేసుకునే వీలుంటుంది మన ఆల్గో ట్రేడింగ్‌లో. సో, ఇక్కడ మనం ఏదైతే స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నామో ఇది నిఫ్టీ ఇండెక్స్ పైన బ్యాక్ టెస్టెడ్ రిపోర్ట్. ఇది కంప్లీట్‌గా ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ. అండ్ ఈ స్ట్రాటజీ వచ్చేసి ఒక్క లాట్‌తో మాత్రమే ట్రేడ్ జరిగినది. సో, ఎక్కువ ట్రేడ్స్ యూజ్ చేయలేదు. సంవత్సరం మొత్తానికి ఒకటే లాట్ పైన ట్రేడింగ్. రైట్. ఇక్కడొచ్చేసి నేను ఇండెక్స్ చూపిస్తున్నాను. మరి ఇండెక్స్ చూపించినప్పుడు సార్ మీరు ఎలా ఒక లాట్ పైన ట్రేడింగ్ చేయగలుగుతారు? ఇండెక్స్ అనేది ట్రేడబుల్ కాదు కదా! రైట్. ఇండెక్స్ అనేది ట్రేడబుల్ కాదు. కానీ మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఇండెక్స్‌ని బేస్‌గా తీసుకుంటాం. సో, ఇక్కడొచ్చేసి ఇండెక్స్‌లో మనకి ఎన్ని పాయింట్స్ వస్తే, దాని నుంచి మనం ఆప్షన్స్‌లో ఎన్ని పాయింట్స్ తీయొచ్చు అనేది మనకి ఈజీగా ఉంటుంది. సో, ఎగ్జాంపుల్ గనుక ఇండెక్స్‌లో మన స్ట్రాటజీ ప్రకారంగా సంవత్సరానికి మనకి 3937 పాయింట్స్ ప్రాఫిట్ రావడం జరిగింది. 3937. సో, సింపుల్‌గా 3937 పాయింట్స్ అంటే ఇప్పుడు మనకు లాట్ సైజ్ 65 ఉంది. కానీ 2025 టు 2025 జనవరి టు 2025 31 డిసెంబర్ వరకు అంటే 1 ఇయర్ వరకు మనం బ్యాక్ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ 75 ఉంది కాబట్టి 75 తోనే చేస్తున్నాం. సో, రూ. 2,95,275 మనకు ఇది ప్రాఫిట్ చూపిస్తుంది. మనం ఏదైతే ఈ స్ట్రాటజీ అనుకుంటున్నామో ఆ స్ట్రాటజీ. అంటే ఈ స్ట్రాటజీ మనకు ఎందులో ఇచ్చింది? ఇండెక్స్‌లో మనకి ఇన్ని పాయింట్స్ మనకి వర్కౌట్ అయింది. అంటే ఇక్కడ మన క్వెషన్ ఏంటి అనంటే, ఇండెక్స్‌లో మనకు ఒక 100 పాయింట్స్ వస్తే, ఆ 100 పాయింట్స్‌ని మనం క్యాచ్ అప్ చేసుకోవడానికి ఇన్ ద మనీకెళ్దామా? లేకపోతే సింథటిక్ ఫ్యూచర్ వాడతామా? 2 ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తామా? డెల్టాను డెల్టా ఈక్వివలెంట్ టు 1 ఉన్నదాన్ని తీసుకుంటామా? అనేది మన చాయిస్. కానీ నేనేం చేస్తున్నాను, ఇండెక్స్‌లో ఇన్ని పాయింట్స్ తీసుకొచ్చే స్ట్రాటజీని టెస్ట్ చేస్తున్నాను. కాబట్టి దీన్ని ఎన్ని లాట్లతో చేస్తారు, ఈక్వివలెంట్‌గా చేస్తారనేది మన విషయం. ఒకవేళ మనం ఎట్ ద మనీ ఆప్షన్‌తో ట్రేడింగ్ చేశామనుకోండి, మనకి ఒక ఆప్షన్‌కి 50 పాయింట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే 100 పాయింట్లు కనుక నిఫ్టీ పెరిగితే మనకు 50 పాయింట్స్ రావడానికి ఉంటుంది. ఎందుకంటే డెల్టా వచ్చేసి 0.5 ఉంటుంది కాబట్టి. సో, 2 లాట్లతో ట్రేడింగ్ చేస్తే మనకి ఈక్వివలెంట్‌గా నిఫ్టీ లాగానే వర్కౌట్ అవుతుంది ఫ్యూచర్ లాగా. కాబట్టి 100% అన్ని పాయింట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, సింపుల్‌గా నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, మీకు ఇన్ని పాయింట్స్ తీసుకొచ్చే స్ట్రాటజీ ఇక్కడ ఉన్నది. దీని నుంచి ఎన్ని పాయింట్స్ లాగగలుగుతాము అనేది మన విషయం. సో, ఈ స్ట్రాటజీ మనకి టార్గెట్ ఎంత? స్టాప్ లాస్ ఎంత? ఈ స్ట్రాటజీ మనకి ఇంట్రాడే ట్రేడింగ్ కాబట్టి, మనకు స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్‌లో ఈ స్ట్రాటజీ కంప్లీట్‌గా మనకి ఇండికేటర్ క్యాండిల్ బేస్ స్ట్రాటజీ లాగా ఉంటుంది. అంటే చార్ట్ బేస్డ్‌గా ఉంటుంది కాబట్టి స్టాప్ లాస్‌లో 20 పాయింట్సో, 30 పాయింట్సో మనం పెట్టలేం. కాబట్టి
మనం స్టాప్ లాస్‌ని ఏం చేస్తున్నామంటే 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లో. ఈ స్ట్రాటజీ కండిషన్ ఏంటంటే 2 గ్రీన్ క్యాండిల్స్ వస్తే బై, 2 రెడ్ క్యాండిల్స్ వస్తే సెల్. వెరీ సింపుల్ స్ట్రాటజీ. ఇందులో ఎటువంటి ఇండికేటర్స్ కానీ, ఎటువంటి అదర్ సపోర్ట్ థింగ్స్ గానీ, ఏవి ఇందులో పెట్టలేదు. ప్లెయిన్ స్ట్రాటజీ. 2 గ్రీన్ క్యాండిల్స్ ఈస్ ద బై, 2 రెడ్ క్యాండిల్స్ ఈస్ ద సెల్. ఎప్పుడైతే 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయో మనకు బై తీసుకుంటుంది. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ లో అనేది మన స్టాప్ లాస్‌గా ఉంటుంది. అంటే మన స్టాప్ లాస్ ఆల్రెడీ డిజైన్ అయిపోయింది. ఫస్ట్ క్యాండిల్ లో అనేది మన స్టాప్ లాస్. అండ్ టార్గెట్ ఏంటి? 90 పాయింట్స్ ఈస్ ద టార్గెట్. ఒకవేళ మనకు టార్గెట్ కొట్టలేదు, స్టాప్ లాస్ కొట్టలేదు అంటే మన ట్రేడ్ విల్ బి క్లోజ్ ఎట్ ఇంట్రాడే టైమ్. ఇంట్రాడే టైమ్ 3:10 ఉంటే 3:10, 3:15 ఉంటే 3:15కి ఆటోమేటిక్‌గా పొజిషన్ క్లోజ్ అయిపోతుంది. సో ఇది మనకి ఎన్ని ట్రేడ్స్ ఇస్తుందంటే సంవత్సరం మొత్తం మీద మనకి 400 ట్రేడ్‌లు ఇచ్చింది. అంటే దాదాపుగా మనకి నెలకి 30 ట్రేడ్‌ల వరకు 30, 32 ట్రేడ్‌ల దాకా రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే లిమిటెడ్‌గా డే వైస్‌గా వచ్చేసి 1 లేదా 3 ట్రేడ్‌లు రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ట్రేడ్స్ వైస్‌గా చూసుకుంటే చాలా తక్కువ ట్రేడ్స్ మాత్రం ఈ స్ట్రాటజీలో మనకి అగుపడుతుంది. అంటే ట్రేడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రోకరేజ్ తగ్గిపోతుంది. అండ్ డ్రాడౌన్ ఎంత అంటే 503. అంటే రఫ్‌లీ మన అకౌంటు 503 పాయింట్లు లాస్‌కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఇంటూ 75. అంటే దాదాపుగా 37,000 వరకు మన అకౌంట్ లాస్‌లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో నేను బ్రోకరేజ్‌లు అండ్ స్లిప్పేజ్‌లు అట్లాంటివి ఏమి కలపలేదు. ప్లెయిన్ స్ట్రాటజీ కాబట్టి ప్లెయిన్‌గా డిస్కషన్ చేస్తున్నాను. అంటే ఈ స్ట్రాటజీ వచ్చేసి 37,725 వరకు మన అకౌంట్ లాస్‌కి తీసుకెళ్లొచ్చు సంవత్సరం మొత్తం మీద. సో, స్టార్టింగ్ గనుక గమనించినట్లయితే మన అకౌంట్ ఒక్కసారి పాజిటివ్‌లోకి వచ్చిందంటే మళ్ళీ ఎప్పుడు కూడా మన అకౌంట్ నెగెటివ్‌లోకి వెళ్ళలేదు. మోస్ట్ ప్రాబబ్లీగా ఒకసారి జనవరిలో స్టార్ట్ అయితే ఫిబ్రవరిలో ఒకసారి లాస్‌లోకి వెళ్ళింది. దెన్ ఆల్మోస్ట్ ఆల్ ఫిబ్రవరి ఎండింగ్ అంతా లాస్‌లోనే ఉంది. దెన్ వన్స్ ఒక్కసారి ప్రాఫిట్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్‌గా మనం ప్రాఫిట్‌లోకి వెళ్ళిపోయాం. ఇది కంప్లీట్‌గా ట్రేడ్ యొక్క రిపోర్ట్. కానీ అకౌంట్ 503 కనబడలేదు అనంటే ఇట్ ఈస్ ఎ డ్రాడౌన్. సో, డ్రాడౌన్ ఈస్ ఎ డిఫరెంట్. అకౌంట్ లాస్ ఈస్ ఎ డిఫరెంట్. సో, మాక్సిమం అకౌంట్ లాస్ ఎంత చూపించిందంటే 66 పాయింట్లే. ఇక్కడ -9 చూపించినా గానీ మన అకౌంట్ రెడ్‌లోకెళ్ళింది 66 పాయింట్లే. అంటే అఫీషియల్‌గా మన క్యాపిటల్ లాస్ ఎంత అంటే 66 ఇంటూ 75. రూ. 5,000 మాత్రమే మన అకౌంట్ లాస్‌లోకి వెళ్ళింది. ఆ క్యాపిటల్ ఇంతవరకు తగ్గలేదు. సో, ఇది ఏ బేస్ పైన చేస్తున్నామంటే ప్రెజెంట్‌గా సింథటిక్ ఫ్యూచర్ పైన చేస్తున్నాం. సో, సింథటిక్ ఫ్యూచర్ ఏంటి అంటే ఒక కాల్ ఆప్షన్ బై చేసేసి పుట్ ఆప్షన్ సెల్ చేయడము. లేదా ఒక పుట్ ఆప్షన్ బై చేసేసి ఒక కాల్ ఆప్షన్ సెల్ చేయడం. ఇట్ ఈస్ ఎ సింపుల్ సింథటిక్ స్ట్రాటజీ. సో, సింథటిక్ ఎందుకు వాడుతున్నామనంటే ఇది ఈక్వలెంట్‌గా ఫ్యూచర్ లాగా వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి డైరెక్ట్‌గా సింథటిక్ ఆప్షన్స్‌ను మనం వాడుతున్నాం. రైట్. సో, దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 39, 37 పాయింట్స్ వచ్చాయి. టోటల్‌గా 400 ట్రేడ్స్. సో, అకౌంట్ లాస్ వచ్చేసి చాలా మినిమల్‌గా వెళ్ళింది. అండ్ బ్రోకరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గనుక మనం లెక్క పెడితే 400 ట్రేడ్‌లు గనుక మనకు జరిగినట్లయితే సో, సింథటిక్ ఆప్షన్‌లో 2 ట్రేడ్స్ ఉంటాయి కాబట్టి మనము ₹20 పర్ ఆర్డర్ ప్లాన్ రఫ్‌లీ వచ్చేసి మనకి కొన్ని సందర్భాల 65-80 మధ్యలో ఉంటుంది. సో, నేను యావరేజ్‌గా వచ్చేసి 75 తీసుకుంటున్నాను. ఇంటూ 75. సో, సంవత్సరం మొత్తానికి మనకు 30,000 బ్రోకరేజ్ పడుతుంది. అండ్ ఇంటూ 2 సరే 60,000 వరకెళ్తుంది. అంటే 2 లాట్స్ కదా! ఒకటి కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్ లాగా తీసుకుంటాం కాబట్టి 60,000 వరకు మన అకౌంట్ బ్రోకరేజ్ చార్జెస్ పే చేయాల్సొస్తుంది. 2 లాట్స్ మీద. సో, ఒక్కొక్కరు బ్రోకరేజ్ డిఫరెంట్‌గా ఉంటుంది. బ్రోకరేజ్ చార్జెస్‌లో కూడా మనకి తేడాలు కనబడతాయి. సో, మరి మంత్ వైస్‌గా చూసుకుంటే స్ట్రాటజీ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? ఏంటి? అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో, ఇది మంత్ వైస్ వచ్చేసి. సో, 2025 నుంచి జనవరి నుంచి మనకు మంత్ వైస్ రిటర్న్సే ఉన్నాయి. సో, మనకి జనవరిలో వచ్చేసి ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు చూసుకుంటే మనకు రూ. 32,100 ప్రాఫిట్ కనబడింది. అందులో మనకు 21 ట్రేడ్‌లు ప్రాఫిట్ ట్రేడ్‌లొచ్చాయి. 22 ట్రేడ్‌లు లాస్ వచ్చాయి. అంటే దాదాపుగా మనకు ఆ మంత్‌లో 43 ట్రేడ్‌లొచ్చాయి. సో, 43 ట్రేడ్‌లు కలిపేసి ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు వెయిట్ చేస్తే మనకు రూ. 32,100 ప్రాఫిట్ వచ్చింది. ఆ అకౌంట్ ఆ మంత్‌లో మాత్రము మన అకౌంట్ క్యాపిటల్ రూ. 5,100 నష్టపోవడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఆ మంత్‌లో మన క్యాపిటల్ ఏదైతే మనం క్యాపిటల్ పెట్టుకున్నామో అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక రూ. 3,00,000 మనం క్యాపిటల్ పెట్టుకుంటే మన క్యాపిటల్ వచ్చేసి 5,100 లాస్ అయింది.
అండ్ మాక్సిమం ప్రాఫిట్ ఎంతొచ్చిందంటే 36,000 అంటే ఒక్కగానొక సందర్భంలో మన క్యాపిటల్ 3,00,000కి రూ. 36,975 యాడ్ అయింది. యాడ్ అయ్యి మళ్ళీ తగ్గుతూ 32,100కి ఆగింది. సో, ఇది జనవరి మంత్. అదే ఫిబ్రవరి మంత్ చూసుకున్నామనుకో, సో, అప్పుడు కూడా మన క్యాపిటల్ 3,00,000 అనుకుంటే మాక్సిమం ప్రాఫిట్ ఆ మంత్‌లో అసలే రాలేదు. అసలు ప్రాఫిటే అకౌంట్ మనకు వెళ్ళలేదు. ఆ మంత్ మొత్తానికి రూ. 32,885 లాస్‌లో ఎళ్ళింది. అండ్ ఎండ్ ఆఫ్ ద మంత్ గనుక చూస్తే 20,175 అంటే ఒక్కగానొక సందర్భంలో మన అకౌంట్ రూ. 32,880 వరకు లాస్‌లోకెళ్ళి చివరికి మంత్ ఎండింగ్‌కొచ్చేసరికి 20,175 లాస్‌తో క్లోజ్ అయింది. అండ్ ఈ మంత్‌తో ఈ మంత్ చూసుకుంటే మనకు వి ఆర్ ఇన్ ప్రాఫిట్‌లోనే ఉంటాము 11,000 ఎందుకనంటే మనకు జనవరి మంత్ ప్రాఫిట్ ఇచ్చింది కాబట్టి ఫిబ్రవరి మంత్ లాస్. మార్చ్‌లో చూసుకుంటే మార్చ్‌లో మనకి రూ. 56,325 ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఆ మంత్‌లో అసలు లాసే పోలేదు. ఇక్కడ జీరో పెట్టానంటే ఆ మంత్‌లో అసలు ఫస్ట్ ట్రేడ్ నుంచి మనం ప్రాఫిట్‌లోనే ఉన్నాం. సో, ఓవరాల్‌గా మన క్యాపిటల్ 3,00,000కి అసలు ఒక్క రూపాయి కూడా తగ్గలేదు. అండ్ ప్రాఫిట్ వచ్చేసి హైయెస్ట్‌గా రూ. 65,175 వచ్చింది. మళ్ళీ తగ్గుతూ ఫైనల్‌గా 56,325. సో, ఇలా ప్రతి మంత్ రిపోర్ట్ నేనిక్కడ డిజైన్ చేసి పెట్టాను. ఇక్కడొచ్చేసి మనకు రూ. 2,95,125 మనకు ప్రాఫిట్ వచ్చింది. అంటే రూ. 3,00,000తో గనుక మనం స్టార్ట్ చేస్తే మనకొచ్చేది రూ. 2,95,125. సో, ఇందులో ఆప్షన్ బై చేస్తే దాని ప్రకారంగా, ఫ్యూచర్ చేస్తే ఇంకో రకంగా, 2 లాట్లతో చేస్తే డిఫరెంట్. కానీ స్ట్రాటజీ ఇంట్రాడేలో ప్రాఫిటబుల్‌గానే కనబడింది. సో, ఇయర్ ఎండింగ్ కనుక చూసుకుంటే మనకు రిజల్ట్ వచ్చేసి ఆల్‌మోస్ట్ ఆల్ 100% ఉంది. అండ్ మాక్సిమం డ్రాడౌన్ ఎంతొచ్చింది అనంటే దాదాపుగా మన మాక్సిమం ప్రాఫిట్ లా రాని మంత్ ఏదంటే ఒకే ఒక ఫిబ్రవరి మంత్. కానీ అన్ని మంత్స్ వి ఆర్ ఇన్ ప్రాఫిట్‌లోనే క్లోజ్ అయ్యాం. సో, ఇక్కడి నుంచి మనం బ్రోకరేజ్ చార్జెస్, ప్రాఫిట్‌లు అవన్నీ బ్రోకరేజ్‌లు, చార్జెస్‌లు తీసేసుకోగా మిగిలిందే మన అఫీషియల్ ప్రాఫిట్. సో, మీరు ఇంకా అకౌంట్ తగ్గినప్పుడల్లా ఎక్కువ లాట్లు యాడ్ చేసుకోవడము. అంటే అకౌంట్ లాస్‌లోకెళ్ళినప్పుడు ఇంకా లాట్లు యాడ్ చేసుకుంటే దాని పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది. వచ్చిన ప్రాఫిట్‌ను యాడ్ చేసుకుంటే ఇంకో లాట్ తీసుకుంటే దాని ప్రాఫిట్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ తక్కువ ఆప్షన్స్ బై చేసేసి ఇంకా ఆప్షన్స్ సెల్ చేస్తే ఇంకే ఒక రకంగా ఉండొచ్చు. సో, ఇట్ ఈస్ డిపెండింగ్. కానీ స్ట్రాటజీ వెరీ సింపుల్‌గా 2 గ్రీన్ క్యాండిల్, 2 రెడ్ క్యాండిల్స్ వచ్చే స్ట్రాటజీ ఓన్లీ ఇంట్రాడే బేస్‌లోనే నేను మీకు ఈ స్ట్రాటజీ టెస్ట్ చేసి ముందు పెట్టాను. సో, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూనే ఉన్నాము. 2 గ్రీన్ క్యాండిల్స్ ఇస్ ద బై, 2 రెడ్ క్యాండిల్స్ ఇస్ ద సెల్. టార్గెట్ వచ్చేసి 90 పాయింట్స్, స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ లో. సో, మనము దీన్ని ఈ స్ట్రాటజీని ఏ ఆల్గోకైనా కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఏ బ్రోకర్‌తోనైనా వాడుకోవచ్చు. ఇది సింపుల్‌గా ఉంటుంది. అండ్ మీకేదైనా స్ట్రాటజీస్ ఉన్నాయి, మంచి స్ట్రాటజీస్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి, ఆటోమేషన్ చేసి ఇవ్వమంటే, మీకు కావాల్సిన స్ట్రాటజీని నేను మీకు ఆటోమేషన్ చేసి ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. సో, మీకు కావాల్సిన స్ట్రాటజీని మీకు కావాల్సిన బ్రోకింగ్ కంపెనీకి కనెక్ట్ చేసి, మీకు స్ట్రాటజీని డెవలప్‌మెంట్ చేసిస్తాం. సో, ఇది ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ అండ్ 2 రెడ్ క్యాండిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. థాంక్ యూ.